అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ప్రత్యక్షత కలిగిన, ఇలాంటి శక్తి కలిగిన పేతురు ఏం చేసిందంటే అప్పుడే ఎమ్మటే, అయ్యా నేను సెలవు వెళ్తా, నన్ను ప్రజలందరూ కొడతారు, ఆ మరణానికి అప్పగిస్తారంట, అది నీకు దూరం అవును కాక ఎమ్మటే అన్నాడా లేదు. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు, సాతానా వెనుకకు వెళ్ళిపోమన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఎంతటి విశ్వాసులైన పర్లేదు, ఎంత నాయకత్వం ఎదిగి తెలిసినా మనకు పర్లేదు, ఎంత వాక్య పరిచయం తెలిసినా పర్లేదు, అపవాది వారిలో కూడా దూరి వారి ద్వారా సేవలు ఆటంకపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుని రాజ్యభారం ఉన్నప్పుడు మోసే ప్యాలెస్ వదిలిపెట్టి, ఏ రీతిగా అయితే సమస్తాన్ని వదిలిపెట్టి అమ్మ సుఖంగా పెరిగాడు, యేసుప్రభు పెరిగాడు. మోసేకు యేసుప్రభుకు సాదృశ్యంగా ఉంటుంది. అలాంటి పెరిగిన వ్యక్తి ఎక్కడ నడిచిండమ్మా? అడవిలలో, కొండలలో, నీళ్లు లేక, గొర్రెల మధ్యలో అతను ఏం కాస్తున్నాడు? ఒక మేఘలు కాస్తున్నాడు. ఆయనకి ఏమొచ్చింది? ఉన్నతమైన విద్య అభ్యసించాడు. అక్కడ ఐగుప్తులో ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడు, ప్యాలెస్లో సుఖంగా పెరిగిన వాడు ఎక్కడ తిరుగుతున్నాడంటే బండరాళ్ళ మధ్యన, ఆ లోయల మధ్యన, ఎడారి ప్రాంతంలో, దిక్కులేని ప్రాంతంలో. అసలు అన్ని 40 సంవత్సరాలకి ఆయన తర్బీదిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అమ్మా ఓ తల్లి ఎడుస్తుంది, ఎదుగుతాను. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 40 సంవత్సరాలు ఇచ్చాడు. 40 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత మోసే వాడబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా.